హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది ఒక సక్సెస్ఫుల్ లాయర్ స్టోరీ. ఈ లాయర్ నేమ్ లియు. తన లైఫ్ లో తనకి కేసెస్ విన్ అవ్వడం, మనీ సంపాదించడం మాత్రమే తెలుసు. అదే తనకి చాలా ఇంపార్టెంట్. ఒకరి ఫీలింగ్స్ గురించి కానీ, ఏది రైట్ ఏది రాంగ్ అనే దాని గురించి కానీ అసలు ఆలోచించదు, పట్టించుకోదు. లియుకి కావాల్సింది ఓన్లీ విక్టరీ మాత్రమే. ఒక రోజు లియు కార్లో వెళ్తున్నప్పుడు తనకి చాలా భయంకరమైన యాక్సిడెంట్ అవుతుంది. తను కళ్ళు తెరిచి చూసేసరికి రియల్ వరల్డ్ లో ఉండదు, ఒక స్పిరిట్ వరల్డ్ లో ఉంటుంది. అక్కడ తనకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. ఆమె డెత్ బై మిస్టేక్ లో జరిగిందని. యాక్చువల్ గా ఫేట్ ప్రకారం తను చనిపోయే టైం ఇప్పుడు కాదు. బై మిస్టేక్ లో తను చనిపోయి ఇప్పుడు ఆత్మల ప్రపంచంలోకి వచ్చింది. ఇక స్పిరిట్ వరల్డ్ రూల్స్ ప్రకారం తిరిగి నీ ఆత్మని ఎర్త్ పైనున్న ఇంకో ఉమెన్ బాడీలోకి పంపిస్తాం. నీ మెమొరీస్ అన్ని నీకు గుర్తుంటాయి, బట్ నీ బాడీ మాత్రం చేంజ్ అవుతుందని చెప్తారు. అప్పుడే లియు ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. లియు తన ఓల్డ్ లైఫ్ లో లాయర్ గా వర్క్ చేస్తుంటుంది. ఒక స్కూల్ గర్ల్ తన మదర్ లాయర్ లియోని కలిసి వాళ్ళ ప్రాబ్లం గురించి తనతో చెప్తారు. తన క్లాస్మేట్ ఒక అబ్బాయి తనని రోజు హెరాస్ చేస్తున్నాడని, అతనిపై లీగల్ కేసు ఫైల్ చేయమని లియోని అడుగుతారు. బట్ ట్విస్ట్ ఏంటంటే లియో ఆ అబ్బాయికి డిఫెండ్ చేస్తున్న లాయర్. అయితే ఆ స్కూల్ అమ్మాయి ప్రాబ్లం ఏంటో అంతా తనకి తెలుసు. అయినా కూడా పట్టించుకోకుండా తన క్లయింట్ మాత్రమే గెలవాలని లియో అనుకుంటుంది. తనకి ట్రూత్ గురించి తెలిసినా అస్సలు కేర్ చేయదు. లియో స్కూల్ గర్ల్ తో తన మదర్ తో చాలా దారుణంగా మాట్లాడుతుంది. మీ దగ్గర ప్రూఫ్స్ లేవు కాబట్టి మీరు ఈ కేసు ఎప్పటికీ విన్ అవ్వలేరని, అయినా కూడా మీరు ఈ కేసు ఫైల్ చేస్తే అది మీకే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని అంటుంది. ఒకవేళ నా క్లయింట్ తిరిగి మీపై కేసు ఫైల్ చేస్తే మీరు వాళ్ళతో ఫైట్ చేయడానికి అంత మనీ కూడా మీ దగ్గర లేవని లియో చాలా సీరియస్ గా వాళ్ళతో చెప్తుంది. దానితో ఆ స్కూల్ అమ్మాయి తన మదర్ చాలా భయపడిపోతారు. నిజంగానే వాళ్ళ దగ్గర అంత మనీ ఉండవు. ఇక వాళ్ళు జస్టిస్ కోసం ఫైట్ చేయకూడదని డిసైడ్ చేసుకుని ఆఫీస్ నుంచి వెళ్ళిపోతారు. అయితే లియు తన క్లయింట్ ఆ అబ్బాయిది తప్పని తెలిసిన కూడా అతన్ని ప్రొటెక్ట్ చేసింది. దాంతో లియు కోలిగ్ తనతో చెప్పడానికి ట్రై చేస్తుంది. నువ్వు చేసింది తప్పు. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని బాధ పెట్టాడని నీకు తెలుసు, అయినా కూడా నువ్వు అతనికి సపోర్ట్ చేశావు. అలా చేసి ఉండకూడదని అంటుంది. బట్ లియు మాత్రం తన కొలీగ్ ని పట్టించుకోకుండా ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లియు హైయర్ స్టడీస్ కోసం జర్మనీకి వెళ్లే ముందు తన మదర్ గ్రేవ్ దగ్గరికి వెళ్తుంది. తన మామ్ తో చెప్తుంది, మామ్ నేను ఇంకా చదువుకోవడానికి జర్మనీ వెళ్తున్నాను. నేను నిన్ను చాలా మిస్ అవుతాను. ప్లీజ్ నాకు తోడుగా ఉండమని అంటుంది. లియు అలా మాట్లాడటంతో తన ఫాదర్ అంటే తనకి ఇష్టం లేదని మనకి అర్థమవుతుంది. లియు ఫాదర్ వాళ్ళని ఎప్పుడు సరిగ్గా చూసుకోలేదు, పట్టించుకోలేదు, వారితో ఎప్పుడు కలిసి ఉండలేదు. అందుకని లియు తన ఫాదర్ ని హేట్ చేస్తుంది. తర్వాత లియు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా తనకి ఆ భయంకరమైన యాక్సిడెంట్ అవుతుంది. ఆ తర్వాత లియు ఫుల్ గా కౌంటర్స్ తో ఉన్న ఒక సస్పియస్ హాల్లో ఉంటుంది. అక్కడ చాలా ఆత్మలు క్యూలో నిలబడి ఉంటాయి. తను ఎక్కడుందో తనకి తెలియట్లేదు. వెంటనే లియు ఒక కౌంటర్ దగ్గరున్న అమ్మాయి దగ్గరికి వెళ్లి, ఈ ప్లేస్ ఏంటి, అందరు ఇక్కడ ఎందుకున్నారని అడుగుతుంది. దానితో తను చెప్తుంది, ఇది కౌంటర్ ఆఫ్ ఫేట్. చనిపోయిన తర్వాత అందరూ ఇక్కడికే వస్తారని చెప్తుంది. దానితో లియు నమ్మలేకపోతుంది. అయితే ట్రూత్ ఏంటంటే ఆల్రెడీ తను ఇప్పటికే చనిపోయింది. తను ఇప్పుడు ఒక ఆత్మ. వెంటనే లియుని ఆ ప్లేస్ డైరెక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. అతను తనతో ఇలా చెప్తాడు, ఒక మిస్టేక్ జరిగింది, నువ్వు ఇప్పుడే చనిపోవాల్సింది కాదు. మేము లియు అనే ఇంకొక అమ్మాయి ఆత్మను తీసుకురావాల్సింది. బై మిస్టేక్ లో నిన్ను తీసుకొచ్చాం. మా సీనియర్స్ కి తెలిసే లోపు మేము ఎలాగైనా ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేస్తామని చెప్తాడు. అలాగే ఈ రోజు నైట్ మేము నిన్ను ఇంకో అమ్మాయి బాడీలోకి పంపిస్తాం. నీ మెమరీస్ అన్ని నీకు గుర్తుంటాయి, బట్ నీ ఆత్మ ఇంకో అమ్మాయి బాడీలో ఉంటుంది కాబట్టి చూడటానికి సేమ్ తనలాగే ఉంటావని చెప్తాడు. ఈ రోజు నైట్ తనకి యాక్సిడెంట్ అవుతుంది. తన ఆత్మ వెళ్లిపోగానే నువ్వు తన బాడీలోకి వెళ్లిపోతావని చెప్తాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ లియు న్యూ లైఫ్ లో నిద్రలేస్తుంది. తను బెడ్ పైన ఒక అతని పక్కన పడుకొని ఉంటుంది. దానితో లియు చాలా షాక్ అవుతుంది. అయితే అతనెవరో కాదు, తన న్యూ హస్బెండ్. తనకిప్పుడు 2 కిడ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు తనని చాలా లవ్ చేస్తున్నారని తనకి అర్థమవుతుంది. ఇక లియు హౌస్ అంతా తిరిగి చూస్తుంది. అప్పుడే తనకి తెలుస్తుంది, ఈ ఉమెన్ తనలాగా ప్రొఫెషనల్ కాదని, ఫుల్ టైం హౌస్ వైఫ్ అని అర్థం చేసుకుంటుంది. నెక్స్ట్ లియు తన కొడుకుని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి తర్వాత తన ఓల్డ్ లా ఆఫీస్ కి వెళ్తుంది. బట్ తనని ఎవరూ పట్టించుకోరు. లియు కొలీగ్ కూడా తనని ఒక స్ట్రేంజర్ లాగా చూస్తుంది. ఇక లియు ఎవరితో మాట్లాడినా యూస్ లేదని అనుకుంటుంది. ఎందుకంటే తనిప్పుడు వేరే అమ్మాయి బాడీలో ఉంది కాబట్టి తనని ఎవరు గుర్తుపట్టలేరని అర్థం చేసుకుంటుంది.
ఇక లియు తనొక ట్రాప్ లో ఇరుక్కున్నానని చాలా చిరాకు పడుతూ చాలా కోపంతో ఈ లైఫ్ తనకొద్దని ఫిక్స్ అయి ఎలాగైనా చనిపోవాలనుకొని రోడ్ పైకి వెళ్తుంది. తనకెదురుగా వస్తున్న కారు ముందుకెళ్లి చనిపోవడానికి ట్రై చేస్తుంది. బట్ కార్ డ్రైవర్ తనని చూసి వెంటనే కార్ని సైడ్కి తిప్పుతాడు. దాంతో లియు ఫ్రస్ట్రేటెడ్ గా ఫీల్ అవుతూ వాష్రూమ్ లోకి వెళ్తుంది. సడన్ గా తనకి స్పిరిట్ వరల్డ్ డైరెక్టర్ మళ్ళీ కనిపిస్తాడు. అతను లియుతో చెప్తాడు, నువ్వు ఈ లైఫ్ ని ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇప్పటి నుంచి నువ్వు దీన్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయమని చెప్తాడు. దానితో లియు చాలా కోపంగా అతనితో ఇలా అంటుంది, నన్ను ఒక ప్రొఫెషనల్ ఉమెన్ బాడీలోకి పంపిస్తానని ప్రామిస్ చేశారు, బట్ ఈవిడ అసలు వర్కే చేయట్లేదని అంటుంది. దానితో డైరెక్టర్ తనకి చాలా కూల్ గా ఆన్సర్ ఇస్తాడు. ఒక హోమ్ ని చూసుకోవడం అనేది వర్క్ కాదని నువ్వు అనుకుంటున్నావా? ఈ ప్రపంచంలోనే కష్టమైన జాబ్ ఏదైనా ఉందంటే ఒక హోమ్ మేకర్ గా ఉండటమే. నువ్వు ఈ 7 days ఖచ్చితంగా ఈ ఉమెన్ బాడీలో ఉండి ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయాలని డైరెక్టర్ చెప్తాడు. ఇక లియు డైరెక్టర్ తో మాట్లాడిన తర్వాత తనున్న సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఎలాగైనా సరే ఈ 7 days ఈ న్యూ లైఫ్ లో బ్రతకాలని డిసైడ్ అవుతుంది. సో తన ఫ్యామిలీ కోసం కొన్ని ఫుడ్ ఐటమ్స్ కొనడానికి ఒక గ్రాసరీ స్టోర్ కి వెళ్లి షాపింగ్ చేస్తుంది. తన ఫ్యామిలీకి యూజ్ అవుతాయని అనుకొని చాలా ఐటమ్స్ తీసుకుంటుంది. కౌంటర్ దగ్గరికి వెళ్ళగానే బిల్ చూసి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ చూసి చాలా షాక్ అవుతుంది. బిల్ పే చేసే అంత అమౌంట్ అందులో లేదు. అప్పుడే తనకి తెలుస్తుంది ఈ ఫ్యామిలీ అంత రిచ్ కాదని, పూర్ ఫ్యామిలీ అని తనకి అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళకి యూజ్ అయ్యే వాటిపైన మాత్రమే మనీ స్పెండ్ చేస్తారని అర్థం చేసుకుంటుంది. జస్ట్ అప్పుడే లియుకి కాల్ వస్తుంది. తన కొడుకు బస్ స్టాప్ దగ్గర తన కోసం వెయిట్ చేస్తున్నాడని చెప్తారు. వెంటనే లియు అతన్ని తీసుకురావడానికి వెళ్తుంది. బట్ తన కొడుకు తనని వింతగా చూస్తాడు. అతను లియుని చూసి డిఫరెంట్ గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే అతనికి తన ముందుంది తన రియల్ మదర్ కాదని అనిపిస్తుంది. ఇక లియుకి తన కొడుకు తనపై డౌట్ పడుతున్నాడని అర్థమవుతుంది. మెల్లిగా తన కొడుక్కి నిజమంతా చెప్తుంది. నేను నీ రియల్ మామ్ ని కాదు, సోల్ వరల్డ్ నుండి వచ్చానని చెప్పి తను తన మామ్ బాడీలోకి ఎలా వచ్చిందో అంతా అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బట్ అతన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక్కటి మాత్రం అబద్ధం చెప్తుంది. మీ మామ్ 7 days తర్వాత మళ్ళీ నీ దగ్గరికి తిరిగి వస్తుందని. ఎందుకంటే ఆ చిన్న పిల్లాడి మనసుని బాధ పెట్టడం తనకి ఇష్టం ఉండదు. ఇక లియు చెప్పేదంతా ఆ కిడ్ సైలెంట్ గా విని, నువ్వు నా మామ్వి కాదని నేను ఎవరికీ చెప్పను, దీన్ని సీక్రెట్ గా ఉంచుతానని చెప్తాడు. ఈ విషయాన్ని ఎవరికి ఎప్పుడు చెప్పనని నాకు ప్రామిస్ చేయని లియు అతన్ని అడుగుతుంది. దాంతో అతను స్మైల్ చేస్తూ సరే నేను ఎవరికి చెప్పనని ప్రామిస్ చేస్తాడు. నెక్స్ట్ అతను తన ఫ్యామిలీకి ఎలాంటి ఫుడ్ ఇష్టమో, ఎలాంటి ఫుడ్ నచ్చదో, ఇంట్లో పనులన్నింటినీ ఎలా చేయాలో అంతా లియుకి చెప్తాడు. స్లోగా వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది. ఆ రోజు నైట్ లియు అందరి కోసం డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. బట్ తన ఫ్యామిలీ తినడానికి కూర్చున్నప్పుడు తన హస్బెండ్ తన కూతురు ఫుడ్ టేస్టీగా లేదని చెప్తారు. దానితో లియుకి కోపం వచ్చి వెంటనే వాళ్ళపై అరుస్తుంది. ఆర్గ్యూ చేయకుండా సైలెంట్ గా తినమని. దానితో అందరూ షాక్ అవుతారు. ఇక వాళ్ళు ఫుడ్ ని ఎంజాయ్ చేయకపోయినా సైలెంట్ గా తింటుంటారు. డిన్నర్ చేసిన తర్వాత మెల్లిగా లియు బెడ్రూమ్ కి వెళ్తుంది. తన హస్బెండ్ 2 days తర్వాత మనం ఒక పార్టీకి అటెండ్ అవ్వాలని చెప్తాడు. వెంటనే లియు చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతూ తన హస్బెండ్ తో అంటుంది, నేను పార్టీ కోసం ఒక కొత్త డ్రెస్ కొనుక్కోవాలనుకుంటున్నానని. అది విని తన హస్బెండ్ చాలా సర్ప్రైజ్ అవుతాడు. ఎందుకంటే అతని వైఫ్ తన కోసం ఎప్పుడు మనీ ఖర్చు పెట్టదు. అలాంటిది ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది ఏంటని అనుకుంటాడు. అయినా కూడా సరే నువ్వు నీకు నచ్చిన డ్రెస్ ని కొనుక్కోమని చెప్తాడు. తర్వాత అతను లియుకి క్లోజ్ గా మూవ్ అవుతాడు. ఎందుకంటే అతని దృష్టిలో లియు తన వైఫే కాబట్టి. బట్ లియు మాత్రం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయి అతనికి ఏవో రీజన్స్ చెప్పి లివింగ్ రూమ్ లోని సోఫాలో పడుకోవడానికి వెళ్తుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ లియు తన కొడుకుతో మళ్ళీ గ్రోసరీ స్టోర్ కి వెళ్తుంది. ఈసారి అన్ని తన ఫ్యామిలీకి నచ్చేవి తీసుకుంటుంది. అలాగే ఇంట్లో పనులన్నింటినీ కరెక్ట్ గా చేయాలని డిసైడ్ అవుతుంది. ఆ రోజు నైట్ తన హస్బెండ్ ఇంటికి రాగానే అతను చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే లియు తన కోసం పార్టీ డ్రెస్ కొనుక్కోవడమే కాకుండా అతని కోసం కూడా ఎక్స్పెన్సివ్ క్లాత్స్ కొంటుంది. వాటి ప్రైస్ ట్యాగ్స్ చూసినప్పుడు అతను చాలా షాక్ అవుతాడు. తన వైఫ్ కి ఏమైందో తనకి అస్సలు అర్థం కాదు. ఒక 1 రూపీ కూడా ఖర్చు పెట్టడానికి ఆలోచించే తన వైఫ్ ఇప్పుడేంటి కొంచెం కూడా ఆలోచించకుండా ఎంతమని ఖర్చు చేస్తుందని అనుకుంటాడు. అతను చాలా కూల్ గా లియుకి అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు.
మనం ఈ మనీని మన పిల్లల ఫ్యూచర్ కోసం, ఎడ్యుకేషన్ కోసం సేవ్ చేస్తున్నాం కదా, ఇప్పుడేంటి ఇంత మనీ ఖర్చు చేసావని అంటాడు. బట్ లియో మాత్రం మనం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం, ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే మనీ సంపాదించడంలో అర్థమేముందని అంటుంది. లియో మాటలు విని తన హస్బెండ్ చాలా అప్సెట్ అవుతాడు. తను ఖర్చు చేసిన అమౌంట్ ని తిరిగి సంపాదించాలని ఓవర్ టైం వర్క్ చేయడానికి మళ్ళీ ఆఫీస్ కి వెళ్తాడు. అతను మళ్ళీ ఆఫీస్ కి వెళ్లడం చూసి లియో చాలా గిల్టీగా, సాడ్ గా ఫీల్ అవుతుంది. తను చాలా ఫీల్ అవుతూ నైట్ ఒక బార్ కి వెళ్లి డ్రింక్ ఆర్డర్ చేస్తుంది. జస్ట్ అప్పుడే ఒక ఆవిడ తన దగ్గరికి వచ్చి లియోతో మాట్లాడుతుంది. అయితే తనెవరో కాదు, లియో ఇప్పుడున్న బాడీ ఆవిడదే. లియో కూడా తనే వచ్చిందని అనుకుంటుంది. ఆవిడ లియో పక్కన కూర్చొని తనతో అంటుంది, నాకు మీ ఫ్యామిలీని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రతిదీ నువ్వు నీ హస్బెండ్ కలిసి చూసుకోవడం నాకు చాలా బాగా నచ్చింది. మీ ఫ్యామిలీని చూస్తుంటే నాకు హోప్ఫుల్ గా అనిపిస్తుందని చెప్తుంది. తన మాటలు విన్నాక లియో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫస్ట్ టైం తను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. ఇక లియో ఒక డిఫరెంట్ ఫీలింగ్ తో బార్ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు దారిలో తను తన కూతుర్ని ఒక అబ్బాయితో క్లోజ్ గా మూవ్ అవ్వడం చూస్తుంది. వెంటనే లియో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. తన మామ్ ని అక్కడ చూసి తన కూతురు చాలా భయపడుతుంది. బట్ లియో తనపై అరవకుండా మెల్లిగా తనతో చెప్తుంది, బాయ్ ఫ్రెండ్ ఉండడం తప్పు కాదు, బట్ ఈ ఏజ్ లో నువ్వు మరీ ఇంతకు మించి వెళ్ళకూడదు. ప్రెసెంట్ నీకు స్టడీసే చాలా ఇంపార్టెంట్. నువ్వు అతని గురించి నాకు చెప్పుండాల్సింది కదా అని అంటుంది. అయితే తన కూతురు తన మామ్ తనకి పనిష్మెంట్ ఇస్తుందని అనుకుంది. బట్ తనని అర్థం చేసుకుని తనకి జాగ్రత్తలు చెప్పడంతో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే తన మామ్ కి ప్రామిస్ చేస్తుంది, ఇప్పటి నుంచి ప్రతిదీ నేను నీకు చెప్తానని. రోజులు గడుస్తున్న కొద్దీ స్లోగా లియో హార్ట్ చేంజ్ అవుతుంది. తన పిల్లలిద్దరికీ క్లోజ్ అవుతుంది. ఆ రోజు నైట్ డైరెక్టర్ తనకి మళ్ళీ కనిపిస్తాడు. అతను స్మైల్ చేస్తూ లియోని అడుగుతాడు, ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, ఈ లైఫ్ ని నువ్వు ఇంకా హేట్ చేస్తున్నావా అని. దానితో లియో గట్టిగా ఊపిరి తీసుకొని హానెస్ట్ గా అతనితో చెప్తుంది, ఈ లైఫ్ నేను అనుకున్నంత బ్యాడ్ గా ఏం లేదు. హౌస్ వైఫ్ గా ఉండడం యూస్లెస్ కాదు. నిజం చెప్పాలంటే ఇదే చాలా ఇంపార్టెంట్. అందరూ అనుకుంటున్నట్టు హౌస్ వైఫ్ గా ఉండడం అంత ఈజీ ఏం కాదని అంటుంది. ఇక డైరెక్టర్ మాయమైపోతాడు. ఆ రోజు నైట్ లియో సైలెంట్ గా కూర్చొని టీవీలో తన వెడ్డింగ్ వీడియో చూస్తుంది. ఆ వెడ్డింగ్ లో తన హస్బెండ్ చాలా హ్యాపీగా ఉండడం, అలాగే తన వైఫ్ ని చాలా ప్రేమగా చూడటం చూస్తుంది. ఆ సెలబ్రేషన్స్ చూడగానే లియోకి కొత్త ఫీలింగ్స్ వస్తాయి. తన లైఫ్ లో ఫస్ట్ టైం తనకి లవ్ చేయాలనిపిస్తుంది. తనకి కాంట్రాక్ట్ మ్యారేజ్ కాకుండా రియల్ మ్యారేజ్ కావాలనుకుంటుంది. అలా వీడియో చూస్తూ అక్కడే సోఫాలో నిద్రపోతుంది. కాసేపటి తర్వాత తన హస్బెండ్ వర్క్ నుంచి ఇంటికి వస్తాడు. తనని డిస్టర్బ్ చేయకుండా మెల్లిగా తీసుకెళ్లి బెడ్ పైన పడుకోబెడతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లియో కళ్ళు తెరిచి చూసేసరికి తనకెదురుగా బ్యూటిఫుల్ డ్రెస్ ఉంటుంది. ఆ బ్యూటిఫుల్ డ్రెస్ ని తన హస్బెండ్ తన కోసమే స్పెషల్ గా కొన్నాడు. ఇక లియో తన కోసం స్పెషల్ గా డ్రెస్ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత తన హస్బెండ్ కూడా లియోని ఆ డ్రెస్ లో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ రోజు ఈవినింగ్ తన హస్బెండ్ తో కలిసి పార్టీకి వెళ్తుంది. అక్కడ తనకి ఒక విషయం తెలుస్తుంది. తన హస్బెండ్ చాలా హానెస్ట్ పర్సన్ అని, అతను ఇల్లీగల్ బిజినెస్ యాక్టివిటీస్ లో పార్ట్నర్ గా ఉండలేనని చెప్తాడు. అతనికి ఉన్న ఈ హానెస్ట్ వల్లనే వర్క్ లో ప్రమోషన్ రాదు. అతని బాస్ తను కరప్షన్ కి హెల్ప్ చేయాలని అంటుంటాడు. బట్ లియో హస్బెండ్ దానికి ఒప్పుకోడు. దానితో లియో అతన్ని చూసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. లియో అతన్ని ఎంకరేజ్ చేస్తూ ఇలా చెప్తుంది, నీకేదైనా తప్పుగా అనిపిస్తే అందరి ముందు దాని గురించి నువ్వు మాట్లాడాలి, నిజమేంటో అందరితో చెప్పాలి, ఇలా సైలెంట్ గా ఉండొద్దని చెప్పి తన హస్బెండ్ ని అతని బాస్ కొలీగ్స్ ముందుకి తీసుకెళ్తుంది. బట్ అతని బాస్ అందరి ముందు లియోని ఇన్సల్ట్ చేస్తాడు. దాంతో తన హస్బెండ్ కి చాలా కోపం వచ్చి కొన్ని ఇయర్స్ నుంచి దాచుకున్న అతని కోపాన్ని, బాధని బయటికి తీస్తాడు. అతను నిజమేంటో అందరి ముందు చాలా క్లియర్ గా చెప్తాడు. దానితో అతని బాస్ ఇబ్బందిగా ఫీల్ అయ్యి చాలా కోపంతో పార్టీ నుంచి వెళ్ళిపోతాడు. ఫస్ట్ టైం లియో హస్బెండ్ చాలా ఫ్రీగా, హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇదంతా లియో వల్లనే అని అతనికి తెలుసు. ఈ ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళిద్దరు కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. ఆ రోజు నైట్ వాళ్ళు రియల్ కపుల్ లాగా ఉంటారు. కాసేపటి తర్వాత తన కూతురు ఏడుస్తున్న సౌండ్ వినిపించడంతో వెంటనే తన రూమ్ కి వెళ్తారు. తన కూతురి ఫేస్ పై ఉన్న ఇంజురీస్ చూసి వాళ్ళు చాలా షాక్ అవుతారు. వెంటనే లియో తన హస్బెండ్ తో, నేను తనతో మాట్లాడతాను, నువ్వు బయటికి వెళ్ళమని చెప్తుంది. అతను బయటికి వెళ్ళగానే తన కూతురు చాలా ఏడుస్తూ చెప్తుంది, తన బాయ్ ఫ్రెండ్ తనని ఫోర్స్ చేశాడని, అతనికి నో చెప్పడంతో ఇలా చాలా కొట్టాడని చెప్తుంది. తన కూతురు చెప్పేదంతా తన హస్బెండ్ డోర్ దగ్గర నుంచి వింటాడు. అది విన్నాక అతని హార్ట్ బ్రేక్ అవుతుంది. చాలా
కోపంతో అదే రోజు నైట్ ఆ అబ్బాయి ఇంటికెళ్లి అతన్ని చాలా దారుణంగా కొడతాడు. ఆ నెక్స్ట్ డే అబ్బాయి ఫ్యామిలీ అతనిపై పోలీస్ కంప్లైంట్ చేస్తారు. దానితో లియు తన హస్బెండ్ పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. అక్కడ ఆ అబ్బాయి తన ఫ్యామిలీ ఒక స్ట్రాంగ్ లాయర్ తో ఉంటారు. అయితే ఈ సీన్ ఎగ్జాక్ట్ గా ఒకప్పుడు లియు పాస్ట్ లైఫ్ లో జరిగిన సిచ్యువేషన్ లాగే ఉంటుంది. పాస్ట్ లో లియు ఆ అబ్బాయి గిల్టీ అయినా కూడా అతనికి సపోర్ట్ చేసింది. ఇన్నోసెంట్ అయిన వాళ్ళతో చాలా దారుణంగా మాట్లాడి వాళ్ళని భయపెడుతుంది. సడన్ గా లియుకి తను చేసిన మిస్టేక్స్ అన్ని గుర్తొచ్చి వెంటనే వాష్రూమ్ కి వెళ్లి చాలా ఫీల్ అవుతుంది. తను వాళ్ళని ఎంత బాధ పెట్టిందో, వాళ్ళకి ఎంత అన్యాయం చేసిందో తెలుసుకొని చాలా ఏడుస్తుంది. బట్ ఈసారి లియు వాళ్ళలాగా పారిపోకూడదని డిసైడ్ అవుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్లి చాలా ధైర్యంగా స్ట్రిక్ట్ గా సీరియస్ గా నిల్చొని ఉంటుంది. ఒక హార్ట్లెస్ లాయర్ గా కాకుండా జస్టిస్ ని అర్థం చేసుకున్న ఒక మదర్ గా, ఒక ఉమెన్ గా చాలా కాన్ఫిడెన్స్ తో తన ఇంటెలిజెన్స్ తో స్ట్రాంగ్ గా మాట్లాడుతుంది. లియు ఆ అబ్బాయి ఫ్యామిలీ చెప్పిన అబద్ధాలన్నింటినీ ఎక్స్పోజ్ చేస్తుంది. అలాగే లియు ఒకప్పుడు ఇన్నోసెంట్ విక్టిమ్స్ ని భయపెట్టినట్టుగానే వీళ్ళని కూడా భయపెడుతుంది. బట్ ఇప్పుడు లియు తన స్కిల్స్ ని రైట్ పర్పస్ కోసం యూజ్ చేస్తుంది. దానితో ఆ అబ్బాయి అతని ఫ్యామిలీ భయపడి కంప్లైంట్ ని విత్డ్రా చేసుకుంటారు. ఆ అబ్బాయి లియుని తన ఫ్యామిలీని క్షమించమని అడుగుతాడు. నెక్స్ట్ లియు తన హస్బెండ్ ఇంటికి వెళ్తారు. అయినా కూడా ఇంకా వాళ్ళ కూతురు అప్సెట్ గానే ఉంటుంది. తన పేరెంట్స్ తో అంటుంది, ఇంకెప్పుడు నేను ఏ అబ్బాయిని నమ్మనని. లియు తన పక్కన కూర్చొని మెల్లిగా తనతో చెప్తుంది, నువ్వు ఒక రాంగ్ పర్సన్ ని కలిసావు. అంటే దాని అర్థం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చెడ్డవారని కాదు. ఈ పెయిన్ఫుల్ మూమెంట్ ని నీ హార్ట్ కి తీసుకోకని చెప్తుంది. తన మామ్ చెప్పేదంతా జాగ్రత్తగా విని తనని హగ్ చేసుకుంటుంది. రోజు రోజుకి వాళ్ళందరి మధ్యలో బ్యూటిఫుల్ మెమొరీస్ క్రియేట్ అవుతుంటాయి. లియు హస్బెండ్ చాలా హ్యాపీగా ఉంటాడు. తన కొడుకు తనకి చాలా క్లోజ్ అవుతాడు. తన కూతురు అన్ని విషయాలు ఓపెన్ గా వాళ్ళతో చెప్తుంది. దానితో లియు ఆ ఇంట్లో చాలా హ్యాపీగా ఉంటుంది. తన లైఫ్ లో ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయని ఫీలింగ్ ని ఫస్ట్ టైం తను ఇప్పుడు ఫీల్ అవుతుంది. ఇది తన ఫ్యామిలీ అని రియల్ గా ఫీల్ అవుతుంది. వాళ్ళతో చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక రోజు లియు తన కొడుకుని స్కూల్ కి తీసుకెళ్తున్నప్పుడు తనకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. తన కొడుకు సడన్ గా తన ఐస్ పట్టుకుంటాడు. అతని ఐస్ చాలా ఫాస్ట్ గా బ్లింక్ అవుతుంటాయి. అలాగే అతనికి ఏం కనిపించట్లేదని చెప్తాడు. లియు చాలా భయపడిపోయి వెంటనే తన కొడుకుని హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. డాక్టర్ తనని చాలా జాగ్రత్తగా చెక్ చేసి తర్వాత లియుతో చెప్తాడు, అతని కార్నియా డ్యామేజ్ అవుతుంది. వెంటనే తనకి సర్జరీ చేయాలి, లేదంటే తనకి ఐసైట్ లాస్ అవుతుందని చెప్తాడు. డాక్టర్ చెప్పింది విని లియు చాలా షాక్ అయి అలాగే ఫ్రీజ్ అయిపోతుంది. చాలా భయపడుతుంది. బట్ ఎలాగైనా స్ట్రాంగ్ గా ఉండాలని డిసైడ్ చేసుకొని తన కొడుక్కి ఆపరేషన్ చేయమని డాక్టర్ తో చెప్తుంది. కొన్ని అవర్స్ తర్వాత సర్జరీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. దానితో లియు చాలా రిలీఫ్ గా ఫీల్ అవుతుంది. తన కళ్ళ నుండి వాటర్ వస్తాయి. బాధతో కాదు, హ్యాపీ టీయర్స్ వస్తాయి. ఆ నెక్స్ట్ డే హాస్పిటల్లో ఉన్న తన కొడుకు దగ్గరికి వెళ్తున్నప్పుడు సడన్ గా ఆ డైరెక్టర్ మళ్ళీ తనకి కనిపిస్తాడు. ఈసారి అతను చాలా కూల్ గా ఉంటాడు. బట్ లియుతో సీరియస్ గా మాట్లాడతాడు. నీకు ఇచ్చిన టైం అయిపోయింది. నీ 7 days కంప్లీట్ అయిపోయాయి. నువ్వు ఇప్పుడు నాతో రావాలని చెప్తాడు. దానితో లియు చాలా ఫీల్ అవుతుంది. తను హాస్పిటల్ వైపు చూసి ప్లీజ్ లాస్ట్ టైం ఒక్కసారి నాకు వాళ్ళని చూసే ఛాన్స్ ఇవ్వమని అడుగుతుంది. డైరెక్టర్ తనకి పర్మిషన్ ఇవ్వడంతో చాలా ఫాస్ట్ గా హాస్పిటల్ లోపలికి వెళ్లి ఫస్ట్ తన కూతుర్ని గట్టిగా హాక్ చేసుకుంటుంది. ఈ మూమెంట్ మళ్ళీ రాదని తనకి తెలుసు కాబట్టి తను చాలా సాడ్ గా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ తను తన కొడుకు దగ్గరికి వెళ్తుంది. అతను స్మైల్ చేస్తూ మామ్ నేను ఇప్పుడు చూడగలుగుతున్నానని అంటాడు. అతని హ్యాపీనెస్ ని చూసి లియు చాలా ఫీల్ అవుతుంది. ఫైనల్ గా లియు తన హస్బెండ్ దగ్గరికి వెళ్తుంది. ఇద్దరు ఒకరినొకరు సైలెంట్ గా చూసుకుంటారు. వాళ్ళిద్దరి మధ్యలో చాలా ఫీలింగ్స్ రన్ అవుతుంటాయి. ఫైనల్ గా తనని హగ్ చేసుకొని చాలా హెవీ హార్ట్ తో హాస్పిటల్ నుంచి బయటికి నడుచుకుంటూ వస్తుంది. కారు దగ్గర డైరెక్టర్ తన కోసం వెయిట్ చేస్తుంటాడు. లియు కారులో కూర్చుంటుంది. ఇక డైరెక్టర్ ఫస్ట్ టైం లియోకి యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ వైపు చాలా స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. దారిలో డైరెక్టర్ చాలా కూల్ గా తనతో మాట్లాడుతుంటాడు, లైక్ ఒక ఫాదర్ లాగా. ఇక లియోతో చెప్తుంటాడు, నీ ఫాదర్ నాకు తెలుసు, నిన్ను నీ మదర్ ని వదిలి వెళ్ళినందుకు అతను చాలా రిగ్రెట్ అయ్యాడు. అతను నీకు సారీ చెప్పాలనుకున్నాడు, బట్ దానికంటే ముందే అతను చనిపోయాడని చెప్తాడు. లియో అతను చెప్పేదంతా సైలెంట్ గా వింటుంది. తన కళ్ళలో నుండి వాటర్ వస్తుంటాయి. డైరెక్టర్ కంటిన్యూ
కంటిన్యూగా చెప్తుంటాడు. నువ్వు చాలా ఇయర్స్ నుంచి నీ ఫాదర్ పై చాలా కోపంగా ఉన్నావు. బట్ నీకు వీలైతే అతనిపై ఉన్న కోపాన్ని వదిలే. నీ ఫాదర్ ప్రతిరోజు క్షమించమని అడిగేవాడు. అతనికి తన పాస్ట్ కి తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా తిరిగొచ్చేవాడని చెప్తాడు. దానితో లియు ఇప్పటి వరకు ఎప్పుడూ ఫీల్ అవ్వలేని మిక్స్డ్ ఫీలింగ్స్ తో ఉంటుంది. ఇక కార్ ఎగ్జాక్ట్ గా తనకి యాక్సిడెంట్ జరిగిన లొకేషన్ కి చేరుకోగానే సడన్ గా అంతకు ముందులానే యాక్సిడెంట్ అవుతుంది. లియు కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్లో బెడ్ పైన ఉంటుంది. తన హెడ్ కి బ్యాండేజ్ ఉంది. తను ఇప్పుడు బ్రతికే ఉంది. బట్ ఈసారి తను చాలా డిఫరెంట్ గా ఫీల్ అవుతుంది. పాస్ట్ లో తను కలుసుకున్న ఫ్యామిలీ తనకింకా గుర్తుంది. తను ఆ ఫ్యామిలీతో ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతి మూమెంట్ తనకి గుర్తుంది. ఆ లవ్, ఎమోషన్స్ తనలో ఇంకా అలాగే ఉన్నాయి. వెంటనే తన కొడుక్కి ఆపరేషన్ జరిగిన హాస్పిటల్ కి వెళ్తుంది. అయితే రిసెప్షనిస్ట్ కంప్యూటర్ లో తను చెప్పిన డీటెయిల్స్ చెక్ చేసి లియుతో చెప్తుంది, మీరు చెప్పిన ఈ నేమ్ చైల్డ్ కి ఇక్కడ ఐ సర్జరీ అవ్వలేదని. దానితో లియు చాలా టెన్షన్ పడుతూ తన కొడుకున్న రూమ్ కి వెళ్లి చూస్తుంది. బట్ అక్కడ వేరే వాళ్ళు ఉంటారు. వెంటనే తను 7 days ఉన్న ఆ ఇంటికి వెళ్తుంది. బట్ అక్కడ మరొక ఫ్యామిలీ ఉంటుంది. లియు స్పెండ్ చేసిన ఫ్యామిలీ ఇప్పుడు అక్కడ లేదు. అసలు తనకేం అర్థం కాదు. నెక్స్ట్ లియు అక్కడున్న నైబర్స్ తో మాట్లాడుతుంది. ఎవరైనా తనని గుర్తుపడతారని అనుకుంటుంది. అలాగే తన పిల్లల గురించి, తన హస్బెండ్ గురించి కూడా అడుగుతుంది. బట్ అందరూ ఒకటే చెప్తారు, మీరెవరో మాకు తెలీదు, మిమ్మల్ని మేము ఎప్పుడూ చూడలేదు, మీరు చెప్పిన డీటెయిల్స్ తో మాకు ఎవరూ తెలీదని, అలాంటి ఫ్యామిలీ ఇక్కడ ఎవరూ లేరని అంటారు. దానితో లియు చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. కాసేపటి తర్వాత కూల్ గా ఆలోచిస్తే నిజమేంటో తనకి అర్థమవుతుంది. ఈ 7 days లో తను ఎక్స్పీరియన్స్ చేసిందంతా ఈ వరల్డ్ కి సంబంధించింది కాదని తనకి అర్థమవుతుంది. ఎందుకంటే తను ఇన్ని డేస్ కోమాలో ఉంది. అదంతా తను కోమాలో ఉన్నప్పుడే జరిగింది. అది డ్రీమ్ అయి ఉండొచ్చు, లేదంటే తనకి ఇది ఒక లెసన్ లాంటిదైనా అయి ఉండొచ్చు. అదంతా లియు కోమాలో ఉన్నప్పుడు చూసిన ఒక విజన్. అసలు తన బాడీ ఎప్పుడు హాస్పిటల్ ని వదిలి వెళ్ళలేదు. బట్ తన ఆత్మ ఒక జర్నీ చేసింది. అది తనని చాలా చేంజ్ చేసింది. అదంతా రియల్ వరల్డ్ లో జరగకపోయినా తను మాత్రం అదంతా రియల్ గానే ఫీల్ అయింది. దాని నుండి చాలా నేర్చుకుంది. ఇప్పుడు తను అంతకుముందు లాంటి సెల్ఫిష్ లాయర్ కాదు. ఇప్పుడు తను చాలా కూల్ గా, నిజాయితీగా ఉంటుంది. కొన్ని డేస్ తర్వాత లియు తన లా ఆఫీస్ కి తిరిగి వస్తుంది. తన కొలీగ్ ని కలిసి, మనం లాస్ట్ వీక్ డిఫెండ్ చేసిన కేసు ఉంది కదా, అదే ఆ అబ్బాయి కేసు, నేను ఆ కేసుని రీఓపెన్ చేయాలనుకుంటున్నానని అంటుంది. ఆ అమ్మాయి నిజమే చెప్తుందని ప్రూవ్ చేయడానికి ఇప్పుడు నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఈసారి మనం ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తూ తన కోసం ఫైట్ చేద్దామని అంటుంది. లియు కోలిగ్ తన అలా మాట్లాడడం చూసి చాలా సర్ప్రైజ్ అవుతాడు. ఎందుకంటే తను ఇప్పుడు అందరికీ తెలిసిన లాంటి లియు కాదు. తను చాలా చేంజ్ అయింది. తనకిప్పుడు విన్నింగ్ మాత్రమే ఇంపార్టెంట్ కాదు, జస్టిస్ అంటే ఏంటో కూడా తెలుసుకుంది. ఫైనల్ గా లియు తన హెల్త్ కంప్లీట్ గా రికవరీ అయ్యాక తన సిస్టర్ తో, అలాగే తన మేనకోడలతో ఉండాలని డిసైడ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు తనకి ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో తెలుసు కాబట్టి. అలాగే తను రోజు ఇంట్లో పనులు చేస్తూ తన సిస్టర్ కి హెల్ప్ చేస్తుంది. అలాగే తన మేనకోడలతో ఆడుకుంటుంది. తన సిస్టర్ తో కూడా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంది. ఇప్పుడు తనకి చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. ఇలా ఎప్పుడు కూడా తను ఫీల్ అవ్వలేదు. ఒక రోజు ఈవినింగ్ లియు తన ఓల్డ్ ఫ్యామిలీ ఫోటో ఆల్బమ్ చూస్తున్నప్పుడు తను ఒక ఫోటోని చూసి అలాగే ఫ్రీజ్ అయిపోయి చూస్తుంది. ఎందుకంటే ఆ ఫోటో ఎవరిదో కాదు, తన పేరెంట్స్ ఫోటోనే. ఆ ఫోటోని చూడగానే సడన్ గా తన హార్ట్ చాలా ఫాస్ట్ గా కొట్టుకుంటుంది. ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్న తన ఫాదర్ సేమ్ తన డ్రీమ్ లో వచ్చిన డైరెక్టర్ లాగే ఉన్నాడు. ఆ మూమెంట్ లో తనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. తన ఫాదర్ ఒక ఆత్మలాగా తన దగ్గరికి వచ్చి తనకి తోడుగా ఉంటూ ఏది మంచో ఏది చెడో ఎలా ఉండాలో అని చెప్తూ తనని గైడ్ చేశాడు, తనని ప్రొటెక్ట్ చేశాడు. అలాగే ఫైనల్ గా తనని క్షమించమని అడిగాడు. అప్పుడే తన మేనకోడలు తన దగ్గరికి వచ్చి అడుగుతుంది, వీళ్ళు నీ మామ్ డాడ్నా అని. దానితో లియు స్లోగా అవునని చెప్పి తల ఊపుతుంది. తన మేనకోడలు మళ్ళీ అడుగుతుంది, వాళ్ళిప్పుడు ఎక్కడున్నారని. లియు ప్రేమతో స్లోగా స్మైల్ చేస్తూ తనతో చెప్తుంది, వాళ్ళు ఎక్కడున్నా సరే ఇద్దరు కూడా కలిసి హ్యాపీగా ఉన్నారని నాకు తెలుసని అంటుంది. ఫస్ట్ టైం తన లైఫ్ లో తను ఎవరిపైన కోపంగా లేదు. తను చాలా కూల్ గా, హ్యాపీగా ఉంటుంది. ఇక హైయర్ స్టడీస్ కోసం జర్మనీకి వెళ్లే ముందు తన మదర్ గ్రేవ్ దగ్గరికి వెళ్తుంది. తన మదర్ గ్రేవ్ ని నీట్ గా క్లీన్ చేసి ఫ్లవర్స్ పెట్టి చిన్నగా స్మైల్ చేస్తూ తన మదర్ తో మాట్లాడుతుంది. మామ్, నేను డాడ్ ని కలిశాను. అతను ఇంత హ్యాండ్సమ్ గా ఉంటాడని నువ్వు నాతో ఎప్పుడు చెప్పలేదు. నా గురించి వరీ అవ్వకు, నేను స్టడీస్ కంప్లీట్ చేసుకొని త్వరగా తిరిగి వచ్చేస్తాను.
వచ్చేటప్పుడు నీకు ఇష్టమైన వైన్ తీసుకొస్తానని చెప్పి చాలా హ్యాపీగా అక్కడి నుంచి వెళ్తుంది. నెక్స్ట్ లియు జర్మనీకి వెళ్లే ఫ్లైట్ లో ఒక అతన్ని చూసి సర్ప్రైజ్ అవుతుంది. అతను తన పక్క సీట్ లోనే కూర్చుని ఉంటాడు. అతన్ని తను గుర్తుపడుతుంది. అతనెవరో కాదు, తన డ్రీమ్ వరల్డ్ లో తనకి హస్బెండ్ గా ఉన్నతనే. బట్ ఇప్పుడు ఈ రియల్ లైఫ్ లో అతను తనకిప్పుడు ఒక స్ట్రేంజర్. అతను కూడా లియోని చూసి చాలా షాక్ అవుతాడు. తనతో మాట్లాడుతూ, లియో నేను నీకు గుర్తులేనా? నేను నీ క్లాస్ లో ఉండేవాడిని. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నీకు ఒకసారి ప్రపోజ్ కూడా చేశానని అంటాడు. దానితో లియో చిన్నగా స్మైల్ చేస్తుంది. తనప్పుడు ఎంత స్ట్రిక్ట్ గా ఉండేదో గుర్తు చేసుకుంటుంది. అతను హానెస్ట్ గా తనతో చెప్తాడు, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, బట్ అది ఫెయిల్ అయింది. ఇప్పుడు నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నానని చెప్తాడు. అయితే ఇప్పుడు లియోకి అతని బ్యాక్గ్రౌండ్ అంతా ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే తన హార్ట్ లో ఆల్రెడీ తను ఉన్నాడు. తన డ్రీమ్ వరల్డ్ లో అతనితో కొన్ని డేస్ టైం స్పెండ్ చేసింది. అతను ఎలాంటి వాడో తనకి మొత్తం తెలుసు. ఇక లియో నవ్వుతూ మెల్లిగా నీ పిల్లలు ఎలా ఉన్నారని అడుగుతుంది. దానితో అతను కూడా నవ్వుతూ, పిల్లలా, నాకు ఇంకా మ్యారేజ్ కూడా అవ్వలేదని అంటాడు. లియో కూడా చాలా నవ్వుతుంది. ఎందుకంటే ఇప్పుడు తను అంతా అర్థం చేసుకుంటుంది. తన పిల్లలు, తన హస్బెండ్ అదంతా జస్ట్ తన ఇమాజినేషన్ కాదు, అది తన ఫ్యూచర్. లియో తనని కూల్ గా అడుగుతుంది, మీ మొబైల్ నంబర్ నాకు ఇస్తారా అని. ఆ మూమెంట్ లో తను లవ్ ని చూస్ చేసుకుంది. అలా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు. అలా ఈ స్టోరీ హ్యాపీగా ఎండ్ అవుతుంది. ఫైనల్ గా లియో ఒక మంచి విషయం నేర్చుకుంది. ఫ్యామిలీతో ఉండే హ్యాపీనెస్ ఇంకా ఎక్కడా దొరకదని, ఫ్యామిలీని అవాయిడ్ చేయొద్దని తెలుసుకుంది. సక్సెస్, మనీ ఎప్పటికీ లవ్ ని, కైండ్నెస్ ని రీప్లేస్ చేయలేవు. కోపంతో అలాగే ఉంటే కోపమే మనల్ని హర్ట్ చేస్తుంది. దానివల్ల మనకి యూజ్ ఏం లేదు. కోపాన్ని వదిలేసి కూల్ గా ఉంటే మనం హ్యాపీగా ఉండొచ్చు. ఒక్కోసారి లైఫ్ మనకి సెకండ్ ఛాన్స్ ఇస్తుంది. ప్రపంచాన్ని చేంజ్ చేయడానికి కాదు, మనల్ని మనం చేంజ్ చేసుకొని హ్యాపీగా ఉండడానికి. ఫ్రెండ్స్, ఇది ఈ మూవీ ఎండింగ్. మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీకు వీలైనన్ని హైప్ పాయింట్స్ ఇవ్వండి. మన ఛానల్ గ్రోత్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.